క్యాలిక్యులేషన్, టీడీపీ వేసుకున్నది రాంగ్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఎనలైజ్ చేస్తున్నోళ్ళు, తప్పుడు ప్రచారం చేస్తున్నోళ్ళ తప్పు. ఆయన ఏమి నా వల్ల మాత్రమే గెలిచింది తెలుగుదేశం వల్ల నిలబెట్టామన్నాడు. 40 ఏళ్ల పార్టీ తోడు నిలబడ్డట్టేనే కదా, అంతేగాని ఆ పార్టీని బతికించామల్లా. బతికించామంటే తప్పు, నిలబెట్టామంటే కష్టంలో ఉన్నప్పుడు తోడు నిలబడటం. కాబట్టి ఆ ముక్కలో ఏం తప్పు లేదు. నిలబడదనే కదా దాని అర్థం. అట్లెట్లా అవుతుంది? నిలబెట్టకపోతే ఇప్పుడు ఆ లెక్కనైతే గనక తెలుగుదేశం లేకపోతే జనసేనకి ఏముండేది? అంతకుముందు ఒక సీటే కదా, అది విడదీసి చూస్తే అంతే. అవును, ఇక్కడ సంఘటితంగా కలిసి పని చేశారు, అవసరమైంది. తెలుగుదేశం చాలా త్యాగాలు చేసింది వీళ్ళ కోసం. ఇప్పుడు వీళ్ళకు ఒక 21, వాళ్ళకు 10, 31 సీట్లు తగ్గించుకోవడం ఎప్పుడైనా జరిగిందా తెలుగుదేశం చరిత్రలో? ఇంత భారీ ఎత్తున పార్లమెంట్ సీట్లు 8 సీట్లు, 25లో 8, దాదాపుగా 1/25% కదా ఇచ్చేసింది. అది అసలు తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడన్నా ఉందా? మరి అంతగా త్యాగాలు తెలుగుదేశం కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? తను గనక నో ప్రాబ్లం అనుకుంటే. కాబట్టి చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. కానీ చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేస్తారు సార్ దీన్ని? అదే కదా, టీడీపీ యాక్సెప్ట్ చేస్తుందా? మేము టీడీపీ జనసేన వల్ల లేకపోతే ఈ పార్టీకి అసలు ఉండేదా? నింగి నేల ఏకం చేసి వదిలిపెట్టేవాళ్ళు. అంటే అంగీకరించినట్టే, అంతే కదా. మౌనం అర్ధాంగీకారం. ఎందుకు బహిరంగంగా చెప్పలేదేంటి? పవన్ కళ్యాణ్ గారు మనకి పూర్తిగా మనం అధికారంలో రావడానికి కీలక పాత్ర పోషించారని చెప్పి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పని చేసింది అని చెప్పి చంద్రబాబు గారే చెప్పారు కదా, ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి అసెంబ్లీలో కూడా అనేక సార్లు. సరే, ఇప్పుడు ఏదో ఏడాది అయిపోతుంది కాబట్టి మా వలన పవన్ కళ్యాణ్ బతుకుతున్నాడని వీళ్ళు అనుకోవడం తప్పే. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని అవమానించాల్సిన పని పవన్ కళ్యాణ్కి లేదు. అదేలేండి. కానీ ఒకటి సార్, ఈ వ్యాఖ్యల ద్వారా ఒక విజయగర్వం ఏమైనా కనిపించిందా? ప్రధానంగా నాగబాబు గారు అక్కడ పిఠాపురంలో ఉండి వర్మ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేయడం, దానికి వర్మ కూడా కౌంటర్ ఇచ్చారు అనుకోండి, ఆయన కూడా ఇండైరెక్ట్ గానే ఇచ్చారు కౌంటర్. అంటే ఈయన గెలుపు ముందే డిసైడ్ అయిపోయింది, మమ్మల్ని కూడా ఏదో పని చెప్పాలని మమ్మల్ని ఇక్కడికి పంపించారు.